శ్రీరంగనాథ ఆలయంలో కొంతమంది అర్చకులు ఉండేవారు. ఆ అర్చకులు ఆ ఆలయాన్ని ఒక అంగడిగా మార్చి అక్రమాలు చేసేవారు. అప్పుడు శ్రీ రామానుజుల వారు శ్రీరంగ క్షేత్ర నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలను పెట్టాడు. అప్పటి నుండి అర్చకులు అక్రమంగా దోచుకోలేకపోతారు. దాంతో వారికి శ్రీ రామానుజుల వారిపై చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో అర్చకులందరూ కలిసి రామానుజుల వారిని ఎలాగైనా సరే చంపాలి అని అనుకుంటారు. ఆయన తినే భోజనంలో విషం కలిపి పెట్టమని ఒక ఇల్లాలిని ఒప్పిస్తారు. ఆమె వారు చెప్పినట్టుగానే విషం కలిపి శ్రీ రామానుజుల వారికి భోజనం పెడుతుంది. కానీ ఆయన తినబోతూ ఉండగా ఆమె మాతృహృదయం తల్లడిల్లిపోయింది. వెంటనే ఆయనకు ఈ భోజనం తినవద్దు, ఇందులో విషం కలిసింది అని చెబుతుంది. ఈ విషయం చెప్పగానే అర్చకులకు రామానుజుల వారికి విషయమంతా తెలిసిపోయిందని తెలుసుకొని వారు క్షమాపణ వేడారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, క్షమాపణ కోరాల్సింది నన్ను కాదు, అమాయకురాలైన ఆ మాతృమూర్తిని. ఎందుకంటే ఈ ఘోరమైన కృత్యానికి పాల్పడేలా చేశారు. ఇది మహాపాపం. అందుకే మీరు ముందుగా ఆమె పాదాలపై పడి క్షమాపణ వేడండి అని అంటారు. రామానుజులం వారి యొక్క మహోన్నత సంస్కారానికి ప్రభావితులై వారు అర్చకులందరూ ఆ రోజు నుండి అక్రమ మార్గాలను విడిచిపెట్టి అర్చనా విధులను సక్రమంగా కొనసాగించారు. శ్రీ రామానుజాచార్యుల వారు యొక్క విశాల హృదయాన్ని, దీనుల కోసం ఆయన పడిన తపనను స్వామి వివేకానంద గారు గుర్తు చేస్తూ, రామానుజులు దీనజనుల పట్ల ఎనలేని సానుభూతిని ప్రదర్శించారు. అస్పృశ్యులు, పతితుల కోసం అత్యున్నత ఆధ్యాత్మిక ధామ ద్వారాలను తెరిపించారు. ఆ తర్వాత వచ్చిన ఆచార్యులందరికీ రామానుజుల వారు మార్గదర్శకులుగా నిలిచారు.